సర్వాధికారి ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. శాశ్వతుడు మన దేవుడు నీకు నివాస స్థలమాయేను. శాశ్వతుడు మన దేవుడు నీకు నివాస స్థలమాయేను. తన నీతి మహిమలుతో నిత్యం కాపాడి రక్షించును. తన నీతి మహిమలుతో నిత్యం కాపాడి రక్షించును. సమ్మోదముతో కృతజ్ఞతన్ యేసుని సేవింతును. సమ్మోదముతో కృతజ్ఞతన్ యేసుని సేవింతును. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు వధువు సంగముగా. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. నిబంధన రుధిరము కార్చి యేసు తండ్రిని మహిమ పరచన్. తన సమాధానం నిచ్చి క్రీస్తు సంగైక్యతలోనుంచగా. నిబంధన రుధిరము కార్చి యేసు తండ్రిని మహిమ పరచన్. తన సమాధానం నిచ్చి క్రీస్తు సంగైక్యతలోనుంచగా. నిమ్మనమునా బాహాటముగా ఆరాధించి మృక్కేదన్. నిమ్మనమునా బాహాటముగా ఆరాధించి మృక్కేదన్. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. పరిశుద్ధుడైన యేసు నాకై క్రయధనము చెల్లించెను. తన రక్షణ వరము నిచ్చి నీచ పాపమును తొలగించెను. పరిశుద్ధుడైన యేసు నాకై క్రయధనము చెల్లించెను. తన రక్షణ వరము నిచ్చి నీచ పాపమును తొలగించెను. జీవించేదన్ నీ కోరకు సజీవయాగంబుగా. జీవించేదన్ నీ కోరకు సజీవయాగంబుగా. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. సర్వకృపానిధి నీవే మమ్ము దీనులుగా నడిపించుచు. పరిశుద్ధాత్మ వరముతో సదా
స్థిరపరచి బలపరచిన సర్వకృపానిధి నీవే మమ్ము దీనులుగా నడిపించుచు పరిశుద్ధాత్మ వరముతో సదా స్థిరపరచి బలపరచిన సంపూర్ణులుగా నీ రూపములో యుగ యుగములు సేవించేదను సంపూర్ణులుగా నీ రూపములో యుగ యుగములు సేవించేదను సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు మా రక్షకుని పేరట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయమందు మీ పాదముల చెంత ప్రార్థన కొరకై సాగిలు పడే శ్రేష్టమైన తరుణం ఇది అవకాశం ప్రేమించి మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. దయగల మా తండ్రి, సంపన్నుడు, చూపుతున్న ఐశ్వర్యవంతుడు, సమృద్ధి దేవుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, హృదయంలో శాంతుడు, కోపించుకునే వాత్సల్యం చూపించే దేవుడు, ఒక సమీపంగా ఉన్న మా తండ్రి, అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వరకు కలిగి ఉన్న విస్తార తలంపులు, ఎటువంటి ఉద్దేశములు నాది కన్నా మీ సంకల్పం కొరకు ఆచరిస్తున్నాం. తీసుకెళ్తున్న మార్గాలు, నేర్పిస్తున్న పాఠాలు, చేస్తున్న సహాయం అందరి కొరకై హృదయం ఆరాధించి ఆరాధించుకొని దేవ మీ సంకల్పం మారదు. మీరు ఉద్దేశించింది ఏది పుణ్యస్వరం కానీ మిమ్మల్ని స్తుతించి కొనియాడుతుంటున్నాం. దయగల మా తండ్రి, దేవుని నడిపించారు, మీకు స్తోత్రం. అనుదినం సహాయపడుతున్నారు, నడిపిస్తున్నారు, మీకు కొన్నారు, మా ప్రార్థన ఆలకిస్తున్నారు, సమృద్ధి అయినటువంటి జవాబునిస్తున్నారు. మొక్కలన్నీ కూడా క్రీస్తులందరినీ మా రైతులను తీరుస్తున్నారు. అందుకొరకై పూజించి ఆరాధిస్తుంటున్నారు. మా దిక్కు, మా ఆశ్రయం, మా దాగు చోటు, మా సమస్తములకు ఆధారం మీరు. అందరికై పూజిస్తుంటున్నాం. ఇంతవరకు కనపరిచిన ప్రత్యేక కృపంతరికై ఉదయం ఆరాధించి కనపరుస్తుంటున్నాం. దేవ, ఆత్మప్రాణ దేహాలు భయస్థమైన రక్త ప్రోక్షణ కింద తెస్తుండగా దయచేసి మన్నించము, కడుగు పవిత్రపరచండి. ఉదయకాల మాకు తీరకరంగా చేయండి. ప్రార్థన లేఖిస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం. ఒకవేళ పేరు జ్ఞాపకం చేసుకోండి. కొద్దివారికి కోసం భాగం మీ ఆత్మశను వేయించి కొద్దివారు కేవలం మీకే మేము వేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటాం. సోమర్తనంతో
నిర్లక్ష్య వైఖరికి ఇస్తలేదు. వారి కనుపు కలిగించండి. దయచేసి మీరే వారితో మాట్లాడండి. ఇదేని విధానంలో స్పందించండి. తద్వారా మీకే మనం తెచ్చుకోవాల్సింది మీరు ప్రార్థిస్తున్నాం. అంటే అంగీకరించుకున్న ఆయన దయచేసి మీరు అంగీకరించండి. పరమ తండ్రి పై పిల్లలుగా సాగిలు పడుతుండగా దయచేసి గడిపేటువంటి కొద్దిపాటి మా కొద్దికరం చేసి మీరు మాత్రం ఆయన పొందమని స్తోత్రం చేసుకుంటూ మీ కృపను కోరుతుంది. లేకుండా నేను చేయలేమనుకున్నాను ఒప్పుకుంటుంది. వాక్యం గైకొని ఆడుతూ యేసు ప్రభు నామం నుంచి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. సామెతలు 22:1. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. మరో పైన చదువుకుంటాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది అని రాయబడింది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఇదే మాట చదువుకుంటాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారం కంటే దయయు కోరదగినది అని రాయబడుతుంది. భూలోకంలో సమకూర్చుకోవాల్సింది, సంపాదించుకోవాల్సింది ఏంటంటే మంచి పేరు. రెండవది దయ. వెండి బంగారంల కంటే దయయు కోరదగినది అని రాయబడింది. ఇది చాలా కష్టమైనటువంటి మానవ స్వభావానికి. మానవ స్వభావాన్ని బట్టి చూస్తే ఇది సంపాదించుకోవడానికి చాలా కష్టమైనది. అయినా దేవుని వాక్యం చెప్తుంది, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఏం సంపాదించుకోవాలి అంటే సుగంధ తైలం కాదు, మంచి పేరు సంపాదించుకున్నట్టు. ఎందుకంటే పిల్లరా, భూలోకంలోనికి వచ్చినప్పుడు మనుషుడు ఏం తీసుకొని రాలే. భూలోకం నుంచి పోయేటప్పుడు మనుషుడు ఏం తీసుకొని పోలేడు. ఏం తీసుకుపోతాడు మరి వాళ్ళ వెనకాల? మంచి చెడు, అంతమించి ఇంకోటి ఏమిలా. భూలోకంలో సంపాదించుకున్నవన్నీ కూడా విడిచిపెడతాడు. కానీ ఆ వ్యక్తి సంపాదించుకునేది అంటే మంచి చెడు. ఈ రెండే. ఎంత కోట్లున్నా, ఎన్ని కోట్లున్నా
ఎన్ని బంగళాలున్నా, ఎంత వెండి బంగారం ఉన్నా, ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా, ఎంత ఉన్నప్పటికీ కూడా మనుషుడు భూలోకంలో తనతో పాటు ఉంచుకునేది, సమకూర్చుకునేది, సంపాదించుకునేది ఏంటంటే కేవలం మంచి చెడు. ఆయన మంచోడయ్యా, లేకుంటే వాడు చెడ్డోడయ్యా, ఇవి రెండే. అందుకని కీర్తన రాయబడింది, వారి క్రియలే వారి వెంట పోవును అని రాయబడుతుంది. ఏమొస్తుంది మనతో పాటు అంటే వారి క్రియలే వారి వెంట పోవును. వారి జీవితం లోపల వారితో పాటు ఉండేది, వారితో పాటు కూడా వచ్చేది ఏంటిది? భూలోక యాత్రలోంచి అంటే కదా, వారి క్రియలే వారి వెంట పోతాయి అంటే తప్ప వారితో పాటు ఉండేది, వారు కూడా తీసుకోపోయాడంటూ ఏది కూడా లేదు, ఏది రాదు. అందుకని భూలోకంలో జీవిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఎంత సంపాదించుకుంటున్నాము, ఏమి సమకూర్చుకుంటున్నాము అనేదానికంటే భూలోకంలో ఎలాంటి పేరు సంపాదించుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మంది జీవితాల్లో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, దానికి ప్రాముఖ్యతను వాళ్ళు ఇవ్వరు వారి జీవితంలో. కాబట్టి ఏదైనా భూలోకమే శాశ్వతం అన్నట్టుగా, భూలోకంలో ఉన్నదే వారికి స్థిరం అన్నట్టుగా, భూలోకంలోనే ఉన్నంత కాలమే సమస్తను సమకూర్చుకోవడానికి ఏం చేస్తారు, ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉంటాం లేదా. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారం కంటే దయయు కోరతగినది అని రాయబడింది. కాబట్టి భూలోకంలో సమకూర్చుకొని మన వాక్యం చెప్తుంది మంచి పేరు. అవి రెండే కదా మనతో పాటు వచ్చేది, మనతో పాటు పట్టుకొని పోయేటి చెప్తండి ఏంటిది, మంచి పేరు. బైబిల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకని వారి జీవితాల్లో వారిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు, మంచిని సంపాదించుకున్న వాళ్ళని పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగానే రాసిపెట్టిన వారి జీవితాలు, వారి ఆరంభం నుంచి వారు ముగించేంత వరకు, వారి ఆరంభం నుండి వారి ముగించేంత వరకు కూడా వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మంచిని రాసిపెట్టాడు. అందుకని గొప్ప ఐశ్వర్యం కాదు, మంచి పేరు. సత్క్రియ చేసిన వాడు, దుష్కార్యం చేసినటువంటి వాడు, మంచి పని చేసిన వాళ్ళు, చెడ్డ పని చేసిన వాళ్ళు. బైబిల్లో మనకు తెలుసు హేబేలు, కయీను కదా. కయీను, హేబేలు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వచ్చారు. ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో బలి అర్పణం తీసుకొచ్చారు. దేవుని సన్నిధికి వాళ్ళు అర్పణంతోనే వచ్చారు. అయితే ఇద్దరిలో కూడా ఒకరు దేవుని దృష్టికి యోగ్యులుగా ఎంచబడ్డారు, మరొకరు దేవుని దృష్టికి అయోగ్యుడిగా ఎంచబడ్డాడు. ఒక నరపన్న దేవుడు లక్ష్య పెట్టాడు, మరొక నరపన్న దేవుడు లక్ష్య పెట్టాడు. అందులో మనకు కనిపించే మంచి ఏంది వారి 4వ అధ్యాయం ఆదికాండం, 4వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. జాగ్రత్తగా గమనిస్తారు. హేబేలు కూడా తన మందలో
తొలుచూరున పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అర్పణే కయీను గురించి అని రాయబడింది. 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. పొలం పంటలో కొంత, అది శ్రేష్టమైందా లేకుంటే ప్రథమ ఫలమా లేకుంటే ఎట్లా తీసుకొచ్చినాడు ఆయన గురించి రాయబడలేదు. పొలం పంటలో కొంత ఎలాంటిది అది చెప్పాలి కదా. అందుకని దేవుడు మనలో కోరింది ఎంతని కాదు, నాణ్యత, శ్రేష్టత దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో రెండోది, మన అర్పణం కంటే మనమే దేవునికి ముఖ్యమైన వాళ్ళం. ఎలాంటి మనసుతో దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాం, హృదయాంతరంగపు వైఖరిని దేవుడు చూస్తాడు. భూలోకంలో దేవుని సన్నిధికి వచ్చేటువంటి సందర్భంగా, దేవునికి అర్పించేటువంటి సందర్భంగా, జయముల దేవునికి ఇచ్చే విషయంలో ఎంత ఇచ్చావు కాదు, ఎలాంటి మనసుతో ఇచ్చావు, ఎలాగుండి ఇచ్చావు, నీ స్థితి ఏంటి దేవుడు చూస్తాడు. అపవిత్రుడిగా, శాపగ్రస్తుడిగా, పాపంలో జీవిస్తూ దుర్మార్గపు జీవితాన్ని కలిగి నేను దేవునికి కోర్టు తీసుకొచ్చి దేవుని గుడి లేచినంటే అర్పణం దేవునికి ఇష్టమా కాదు. నీ అర్పణం కంటే ముందు నిర్లక్ష్య పెట్టేటువంటి దేవుడు, నీ హృదయాంతరంగపు లోతును చూసేటువంటి వాడు దేవుడు. అందుకే పిల్లరా, మన మనస్సును, మన మనస్సాక్షిని చూసేటువంటి దేవుడు. రెండోదిగా మన జీవితాన్ని చూసేటువంటి దేవుడు. అందుకనే హేబేలు తన జీవితంలో తన మందలో తొలుచూలున పుట్టిన వాటిని, రెండవది క్రొవ్విన వాటిని దేవుని తెచ్చాను అని చూస్తాం. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చను అని రాయబడింది. పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చను. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడి శ్రేష్టమైన మాటలు. భూలోకంలో ఏం సంపాదిస్తారు? ఐశ్వర్యమా, మంచి పేరు. కాబట్టి హేబేలు తన జీవితంలో మంచి పేరు ఎట్లొచ్చింది? తన క్రియలను బట్టి కదా. తన క్రియలను బట్టి ఈయన మంచివాడు, ఈయన చెడ్డవాడు, వీటిని బట్టి వస్తాడు, అంతమించి ఇంకోటి కాదు. వాని క్రియలను బట్టి, వాని జీవితాన్ని బట్టి, వాడు చేసేదాన్ని బట్టి ఆయనకి ఏమొస్తుంది? పేరు. అందుకని హేబేలు దేవుని సత్క్రియ చేసిన వాడుగా కనిపిస్తుంది. కయీను సత్క్రియ చేయని వాడుగా దేవుని దృష్టికి కనిపిస్తాం కదా. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో మనం చేయవలసినటువంటి క్రియ, మనం చేయవలసినటువంటి పనిని దేవుడు లక్ష్య పెడతాడు. కాబట్టి ఎలాంటి మనసు, ఎలాంటి జీవితంతో పని చేస్తున్నాం అనేది చాలా అవసరం. కాబట్టి చేయడం ఎవరైనా చేస్తారు, కానీ సదుద్దేశంతో, మంచి మనస్సాక్షి లేకుండా కూడా పని చేయొచ్చు, పరిచర్య చేయవచ్చు. హృదయాంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో కాబట్టి ఏమవసరం? మంచి పేరు అవసరం. అందుకని హేబేలు చేసినటువంటి అర్పించిన అర్పణను బట్టి హేబేలుకు మంచి పేరు. అతను లక్ష్యం పెట్టాడు దేవుడు కాబట్టి మంచి పేరు. ఇలాగ బైబిల్ లేదా. కాబట్టి మంచి పేరు పొందేటువంటి వాళ్ళు బైబిల్లో కొద్దిమంది మనకి కనిపిస్తారు. అరణ్య, సఫీరా వారి జీవితం ఎలా ఉంది? మంచి పేరు కాదు వాళ్ళకు, చెడ్డవారి జాబితాలో వారి పేరు కనిపిస్తాయి కదా. ఇస్కరియోతు యూదా శిష్యుల్లో ఒక శిష్యుడే, పరిచారకుల్లో ఒక పరిచారకుడే, దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఒకడైన.
అపోస్తులను పిలువనటువంటి వాళ్ళు ఆయనకు ఒక అపోస్తులుడు, శిష్యుల్లో ఒక శిష్యుడు, కొన్ని మంచి పేర్లు. కానీ వాడు దొంగ అయినందున అని రాయబడుతుంది బైబిల్లో. వాని దగ్గర డబ్బు సంచి వాని దగ్గర ఉంది కాబట్టి ఏం చేశాడు? దొంగ అయి ఉండి అందులో ఉన్న దొంగిలొచ్చు వచ్చెను అని రాయబడి. ఎన్ని మంచి పేర్లు ఉన్నాయి ఇస్కరియోతు యూదాకు. ఏవి? దేవుని ఏర్పాటు చేయబడ్డవాడు, పిలువబడ్డవాడు, అపోస్తలుడు, శిష్యుడు, పరిచారకుడు. ఇన్ని మంచి పేర్లు ఉన్నాయి. ఆయనకు ఒక్క పేరు ఉంది. ఏం పేరు? దొంగ అయి ఉన్నందున. అందులో వేయబడింది దొంగిలుచు వచ్చెను అని రాయబడింది. కాబట్టి డబ్బు సంపాదించుకుంటే ఏం లాభం? ఆయన జీవితంలో ఏముంది? ఆయనకి ఒక చెడ్డ పేరు ఉంది కదా. ఏం పేరు? దొంగ, అప్పగించిన వాడు కదా. అప్పగించినటువంటి వాడు. దేనికి? 30 వెండి నాణ్యాలకు ఆశపడి అప్పగించిన వాడు. మంచి పేరా చెడ్డ పేరు? చెడ్డ పేరు. ఎన్ని మంచి ఉన్నాయి, ఒకటి చెడ్డది. అది మంచివాడు ఎంచబడ్డాడు లేదు, చెడ్డవాడు కానీ ఎంచబడ్డాడు. అంతకుమించి ఇంకోటి ఏం కాదు. ఓకే హాజీ అట్లాంటి వాడే. కాబట్టి పిల్లగా దేవునికి వాక్యం చెప్తా ఉంది. ఒక మిరియాం మంచిది, ఆహారం మంచోడు, కానీ వారి జీవితంలో వాళ్ళు మోసం మీద ఏం చేశారు? అనుగుతూనే వచ్చినారు. మిరియాం అందు గురించి మంచిదే కాదని చెప్పలేము. తంబోర తీసుకున్నది, సితారా వాయించింది, కబడ్డీ గానం చేసింది, నాట్యం చేసింది, ఓ చక్కటి పాటలు వాడింది. అన్ని ఉన్నాయి మంచి, కానీ ఒకటి ఏముందేమో. కాబట్టి మోసతోనే దేవుడు మాట్లాడినాడు, అతను మాట్లాడినాడు. అనే కోసు దేశస్తుని పెళ్లి చేసుకున్నప్పుడు మోసకు విరోధంగా ఏం చేశారు? వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఇలాంటివి కొంతమంది జీవితాల్లో అన్ని మంచియే బ్రదర్ మా వాడికి, కానీ వానికి ఒకటి ఉంది బ్రదర్ అంటారు కొంతమంది. సరే వాడు అంత మంచిదే బ్రదర్, కానీ వాడు ఇదొక్కటి వాడిని జరగొడుతుందంట. ఆ ఒక్కటే. అందుకని పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుంది? పులి చేస్తుంట. కొంచెమే పులిసిన పిండి అది ముద్దంతా కూడా ప్లేస్. అందుకని భూలోకంలో సంపాదించుకోవాల్సింది దేన్ని? వెండి బంగారాలు కాదు. దేన్ని సంపాదించుకోవాలా? మంచి పేరు కదా. బైబిల్లో చాలా మంది ఏముంది? మంచి పేరు లేదు. ఏముంది మరి? చెడ్డ పేరు కదా. చెడ్డ రాజులు కూడా బైబిల్లో కొద్దిమంది కనిపిస్తారు మనకి. యోబు మంచోడు కదా. దావీదు యథార్థముగా దేవుణ్ణి సేవించిన వాడు అని రాయబడ్డాడు. యథార్థ హృదయుడే ఏం చేసినాడు? దేవుణ్ణి తాను సేవిస్తూ వచ్చిందంట. చదువుకుంటాం కదా 89వ కీర్తన. కాబట్టి మంచి మనసుతో సేవించినటువంటి రాజులు ఉన్నారు. వారి జీవితంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు సేవ చేస్తూ వచ్చినారు వారి జీవితాల్లో. కొంతమంది జీవితాల్లో వాళ్ళు మంచి మనసుతో దేవుణ్ణి వాళ్ళు వెంబడించలే, సేవించలేదు. కాబట్టి వారి జీవితంలో దేవుని దగ్గర మంచి పేరు వారికి లేదు. కాబట్టి లోకములో జీవిస్తున్నాం కదా. దేవుడు మనలో కోరింది దేన్ని? మంచి పేరు. కాబట్టి దేవుడు మనలో ఉద్దేశించింది, లేకుంటే దేవుడు మనలో మనకు చెప్పే శ్రేష్టమైన మాట ఏంటంటే, భూలోకంలో సంపాదించుకోవాల్సింది వెండి బంగారం కాదయ్యా. ఏం సంపాదించుకో? మంచి పేరు సంపాదించుకో. వాళ్ళ లోపల కూడా కొన్ని ఉన్నాయి, లేకేం కాదు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు యథార్థముగా దేవుణ్ణి వాళ్ళు సేవించారు, లేకేం కాదు. కాబట్టి వాళ్ళు 78వ కీర్తన 78 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములందు నేర్పరి అయి వారిని
నడిపించాను అని దావీదు గురించి చెప్పినటువంటి మాట. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యముల యందు నేర్పరి వారిని నడిపించను. కాబట్టి విశ్వాస జీవితంలో ఒకటి సంపాదించుకో, ఏంది మంచి పేరు. కాబట్టి లేదు కానీ ఏదో పిసినారితనం చేసి మనది కాందాన్ని ఆశించి వ్యర్థమైన వాటిపైన మనసు పెట్టి, కాబట్టి చెడ్డ వాటి వెంట పరిగెత్తి చెడ్డోడని పెంచుకొని భూలోకంలో బతికేదానికంటే మంచి పేరు సంపాదించుకోవడం మంచిది. అందుకని వెండి బంగారము కంటే మంచి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయయు కోరదగినది. దయ ఆస్తిపాస్తులు కాదు, దయ సంపాదించుకోవడం మంచిది. కాబట్టి దయయు కోరదగినది అందాయబడి దృష్టి కవిస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా ఎలాంటి వారమైన పరీక్షించుకొని ప్రార్థనలో ఏకీపిస్తాం.